అది అగ్నిగుండంలాంటి ఏప్రిల్ నెల. సూర్యుడు ఆకాశంలో కూర్చుని భూమిమీద వాళ్లతో కారంపొడి లేకుండానే ఆమ్లెట్ వేసేస్తున్నాడు. అటు సెల్ ఫోన్లు బాంబుల్లా పేలిపోతున్నాయి, ఇటు మనుషులు ఐస్ ఫ్రూట్లా కరిగిపోతున్నారు. కాని ఇలాంటి సెగలుగక్కే ఎండలో కూడా మన సావిత్రమ్మగారింట్లో మాత్రం చల్లటి యుద్ధం మొదలైంది. ఒకవైపు కావ్య, మరోవైపు సౌమ్య. ఈ ఇద్దరు తోడికోడళ్ల మధ్య ఏసీ కోసం జరుగుతున్న ఆ కురుక్షేత్రమేంటో ఇప్పుడు చూద్దాం. మధ్యాహ్నం 2 గంటలు. బయట ఎండ 45 డిగ్రీలు. కిచెన్లో కావ్య, సౌమ్య చెమటలు కక్కుతూ వంట చేస్తున్నారు. కావ్య చీరకుంగుతో చెమట తుడుచుకుంటూ, అబ్బా, ఈ ఎండేంటి సౌమ్యా, వంటిల్లు కాదు నరకంలా ఉంది. నాకైతే ఇప్పుడే కరిగిపోయి ఐస్ క్రీంలా అయిపోతానేమో అనిపిస్తోంది. నీకైనా పర్లేదక్కా, నువ్వు సన్నగా ఉన్నావు, నేనేమో కొంచెం బొద్దు కదా. నా పరిస్థితి చూడు, దోసలు పెనం మీద వేసిన వెన్న ముద్దలా అయిపోయాను. అసలు ఇంట్లో ఏసీ ఆ అత్తగారి గదిలోనే ఎందుకుండాలో. అదే కదా నా బాధ కూడా. మన గదుల్లో ఫ్యాన్లు వేడి గాలిని కూడా కాదు, నిప్పులు కురిపిస్తున్నాయి. కాని అత్తగారి గది చూడు, అబ్బో, అంటార్కిటికా ఖండంలా చల్లగా ఉంటుంది. అక్కా, నాకొక ఐడియా వచ్చింది. ఎలాగైనా ఈ మధ్యాహ్నం ఆ గదిలోకి ఎంట్రీ ఇవ్వాలి. అత్తగారి గదిలో ఏసీ టక్కుమని ఆనైన శబ్దం వినిపిస్తుంది. ఏసీ ఆనైన శబ్దం వినగానే ఇద్దరి మొహాలు వెలిగిపోతాయి. వంటింట్లో ఉన్న వేడి మానినైపోయినట్టుగా ఫీలవుతారు. కావ్య అటకమీదున్న ఒక పాత నూనెసీసా తీస్తూ, విన్నావా ఆ శబ్దం? దేవలోకం తలుపులు తెరుచుకున్నాయి. ఆ క్లిక్ మనే శబ్దం నా గుండెల్లో మల్లెలు పూయించింది సౌమ్య. ఇక ఆలస్యం చేస్తే అత్తయ్యగారు గదికి గడియ పెట్టేస్తారు. అవునక్కా, ఈ ఎండలో వంటింట్లో ఉంటే ఊడికించిన కోడిగుడ్డులా అయిపోతాం. కాని లోపలికి వెళ్లడానికి ఏదో ఒక బలమైన సాకుండాలి కదా. ఖాళీ చేతులతో వెళ్తే పని వదిలేసి ఇక్కడికెందుకొచ్చారు అని అత్తయ్యగారు క్లాస్ పీకుతారు. అందుకే నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని తీస్తున్నా. ఇదిగో పారాచ్యూట్ కొబ్బరి నూనె. అత్తయ్యగారికి మోకాళ్ల నొప్పులెక్కువ కదా, నూనెతో మర్దన చేస్తాను అత్తయ్యగారు అని లోపలికి దూరిపోతా. సౌమ్య కంగారుగా చుట్టూ చూసి, అమ్మో, నువ్వు మోకాళ్లు బుక్ చేసుకుంటే నేనేం చేయాలి? అప్పుడే సెల్ఫ్లో ఉన్న అమృతాంజనం డబ్బా కనిపిస్తుంది. దొరికింది, అమృతాంజనం. అత్తయ్యగారు, ఎండదెబ్బకి మీ తల తిరుగుతున్నట్టుంది కదా, బామ్ రాస్తాను అని నేనెంట్రీ ఇస్తా. నాది మోకాళ్లైతే నీది తలకాయ అన్నమాట. ప్లాన్ బాగుంది, కాని గుర్తుంచుకో, ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఏసీ గాలిపడే మెయిన్ స్పాట్లో నేనే కూర్చుంటాను. అది కుదరదక్కా, బామ్ రాసేటప్పుడు అత్తయ్యగారు పడుకోవాలి. అప్పుడు తల పక్కన నేనే ఉంటా. ఏసీ గాలి డైరెక్ట్గా నాకే తగులుతుంది. చూద్దాం ఎవరికి తగులుతుందో. పద, టైం వేస్ట్ చేయకు. అత్తయ్యగారు కళ్ళు మూసుకునేలోపే మనం సెటిల్ అయిపోవాలి. కావ్య ఒక చేతిలో నూనెసీసా, మరో చేతిలో విసనకర్ర పట్టుకుంటుంది. సౌమ్య బామ్ డబ్బాతో పాటు ఒక మంచినీళ్ల గ్లాస్ కూడా తీసుకుంటుంది, ఎక్స్ట్రా సర్వీస్ కోసం. అత్తగారు హాయిగా ఏసీ కింద మంచం మీద పడుకుని ఉంటారు. అప్పుడే కావ్య లోపలికి ఎంటరవుతుంది. కావ్య చాలా ప్రేమగా, అత్తయ్యగారు నిద్రపోతున్నారా? ఏంటో, ఈ ఎండలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మీకీ వయసులో కాళ్ళు బాగా లాగుతాయి కదా అని ఆముదం పట్టుకొచ్చాను. కాసేపొత్తుతానుండండి. అవునా కావ్య, ఎంత మంచిదానివమ్మా. లోపల ఏసీ గాలికి నా ఒళ్ళు కూడా హాయిగా ఉంది. రారా, పక్కనే కూర్చో. కావ్య మంచం చివర కూర్చుని ఏసీ స్వింగ్ గాలి తన మొహానికి తగిలేలా సర్దుకుంటుంది. గాలి తగులుతుంటే తృప్తిగా కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే సౌమ్య ఎంట్రీ ఇస్తుంది. అత్తయ్యగారు, అక్క ఒక్కతే కష్టపడితే నా మనసు ఊరుకుంటుందా? మీకీ మధ్య ఎండవల్ల తలపోటు వస్తోంది కదా, ఇదిగోండి జెండుబాం తెచ్చాను, నేను మీ తల పడతాను. కావ్య సౌమ్యవైపు కోపంగా చూస్తూ, తలనొప్పెక్కడుంది సౌమ్య? అత్తయ్యగారు హాయిగా ఉన్నారు కదా, నువ్వెళ్ళి ఆ వంటింట్లో ఉన్న పప్పు చూడుపో. సౌమ్య కావ్యని పక్కకి జరుపుతూ, పప్పు ఉడికిందో లేదో నేను చూసుకుంటాను కాని అత్తయ్యగారి ఆరోగ్యం నాకు ముఖ్యమక్కా. సావిత్రమ్మగారు లోపల బాధపడతారు కాని బయటికి చెప్పరు కదా అత్తయ్యగారు? అవునమ్మా, ఇద్దరూ కలిశారంటే నా అదృష్టం. సరే రండి, ఇద్దరూ చెరోపక్క కూర్చోండి. సౌమ్య గబగబా వెళ్లి అత్తగారి తలవైపు అంటే ఏసీకి సరిగ్గా ఎదురుగా కూర్చుంటుంది. కావ్యకిది చూసి మండిపోతుంది. కావ్య మెల్లగా సౌమ్య చెవిలో ఇలా అంటుంది. ఏ, నువ్వు తల పడతా అని ఏసీకి అడ్డమ్మ కూర్చున్నావు, నా గాలి తగలడం లేదు. అక్క,
తల పైనే ఉంటుంది కదా, నేనేం చేయాలి? నువ్వు కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి కిందే కూర్చోవాలి. అది టెక్నికల్ ఇష్యూ. అత్తయ్యగారు, సౌమ్యకి బామ్ రాయడం సరిగ్గా రాదు. అదంతా కళ్లలోకి వెళ్తే మీకు మంట పుడుతుంది. నేను రాస్తాను. సౌమ్యని కాళ్ళు నొక్కమనండి. వద్దత్తయ్యగారు, అక్కకి నూనె రాయడం అలవాటులేదు. బట్టలన్నీ తడిపేస్తుంది. కావాలంటే చూడండి, అక్క కూర్చున్న చోట ఏసీ గాలి రావడం లేదు. అందుకే చిరాకు పడుతోంది. అదేంటమ్మా, గదంతా చల్లగానే ఉంది కదా. అవునత్తయ్యగారు, కాని ఏసీ స్వింగ్ మావైపు తిరిగితేనే కదా మా ప్రేమ మీకందుతుంది. సౌమ్యని మెల్లగా తన మోచేత్తో తోస్తూ, సౌమ్య గట్టిగా మంచం మీద పాతుకుపోతూ. సౌమ్య, కొంచెం అటు జరుగు. నేను జరగనక్కా, అత్తయ్యగారి తల ఇటుపక్కే ఉంది. ఇద్దరూ అత్తగారికి అటూ ఇటూ సేవలు చేస్తున్నట్టు నటిస్తూనే మంచం మీద ఒకరినొకరు నెట్టుకుంటూ ఉంటారు. అత్తగారు వాళ్ల విన్యాసాలు చూసి ఆశ్చర్యపోతుంటారు. ఈలోపు మావయ్య గదిలోకి వస్తారు. ఏంటి సావిత్రమ్మా, ఈరోజు నీ గదిలో సేవలెక్కువైపోయాయి. తోడికోడళ్ళిద్దరూ పోటాపోటీగా పనిచేస్తున్నారు. చూశారా అండి, నా కోడళ్ళు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో. ప్రేమ ఏసీ మీదుందో నీమీదుందో నాకు తెలుసులే సావిత్రమ్మా. కావ్య, సౌమ్య, అక్కడ మీ రూంలో ఇన్వర్టర్ పేలిపోయిందా ఏంటి? కావ్య, సౌమ్య ఇద్దరూ నివ్రపోతున్నట్టు నటిస్తూ మంచంమీద సెటిలైపోతారు. అత్తయ్యకి విషయం అర్థమైపోతుంది. సావిత్రమ్మ లేచి కూర్చుని, హే కావ్య, సౌమ్య, మీ సేవలు చాల్లేగాని నాకొక విషయం గుర్తొచ్చింది. కావ్య కళ్ళు తెరిచి, ఏంటత్తయ్యా, ఈ ఏసీ వేయడం వల్ల కరెంటు బిల్లు కొండలా వస్తోంది. పోయిన నెల 30,000 ఈ నెల ఇంకా ఎక్కువే వస్తుంది కాబోలు. పర్లేదత్తయ్యా, చల్లదనం కోసం ఆ మాత్రం ఖర్చు చెయ్యాలి కదా. అత్తయ్య రిమోట్ చేతిలోకి తీసుకుని, వద్దు వద్దు, మన పెద్దలు చెప్పారు, ప్రకృతి గాలికి మించిన ఆరోగ్యం లేదు అని. అనవసరంగా ఈ కృత్రిమమైన గాలి పీల్చి మన ఒళ్ళు జబ్బులు చేసుకోవడం ఎందుకు? టక్ అని ఏసీ ఆపేస్తారు అత్తగారు. కావ్య, సౌమ్య షాక్తో, అత్తయ్యగారు! పదండి, అందరం కలిసి హాల్లో కూర్చొని విసనకర్రలతో విసురుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. పాతకాలంలో అలాగే ఉండేవాళ్లం. అదిగో కావ్య, అటకమీద 4 విసనకర్రలున్నాయి, తీసుకురాపో. మావయ్య పెద్దగా నవ్వుతూ, ఏసీ యుద్ధంలో ఇద్దరూ ఓడిపోయారు. విసనకర్ర యుద్ధం మొదలైంది. వెళ్ళండి వెళ్ళండి. సావిత్రమ్మగారి గదిలో ఏసీ ఆగిపోయింది. గది మెల్లమెల్లగా వేడెక్కుతోంది. అత్తగారు హాయిగా కళ్ళు మూసుకుని పడుకున్నారు. మావయ్య పక్కన కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. కావ్య, సౌమ్య ఇద్దరూ మంచం కింద నేలమీద కూర్చునున్నారు. వారి ముఖాల నుండి చెమటలు ధారలుగా కారుతున్నాయి. కావ్య చేతిలో ఒక పాత విసనకర్ర ఉంది. ఆమె చాలా విసుగ్గా వేగంగా విసురుకుంటూ ఉంటుంది. సౌమ్య పాపం ఏమీ లేక తన చీర కొంగుతోనే మొహాన్ని తుడుచుకుంటూ ఆయాసపడుతుంటుంది. కావ్య కొంచెంసేపు సౌమ్యవైపు చూసి కావాలనే తన విసనకర్రతో సౌమ్య మొహానికి గాలివిస్తుంది. కావ్య వెటకారంగా కళ్ళు తిప్పుతూ, అబ్బా, ఏం ఐడియా ఇచ్చావే సౌమ్య, అసల్నీ తెలివితేట్లకి జోహార్లు చెప్పాలి. జండుబాం రాస్తానని నువ్వు, నూనె రాస్తానని నేను, ఇద్దరం కలిసి అత్తయ్యగారిని ఎంత బాగా ఇంప్రెస్ చేశామో చూసావా? సౌమ్య నీరసంగా తుడుచుకుంటూ, నేనేం చేశానక్కా, అత్తయ్యగారేసీ కట్టేస్తారని నాకేం తెలుసు. కావ్య విసనకర్రతో గాలి గట్టిగా వేస్తూ మరింత వెటకారంగా, తెలీకేం, నీ ఐడియా వల్ల ఇప్పుడు చూడు, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత చల్లగా ఉందో. అచ్చం అంటార్టికా ఖండంలో మంచుగడ్డల మధ్య కూర్చున్నట్టే ఉంది కదా. ఆ చలికి నా ఒళ్లంతా వణికిపోతుంది. నీక్కూడా అలాగే ఉందా సౌమ్య? సౌమ్య ముఖం మాడిపోతుంది. ఆమె ఏమీ మాట్లాడలేక తలదించుకుంటుంది. కావ్య విసనకర్రతో తనకి తనే విసురుకుంటూ అత్తగారివైపు కోపంగా చూస్తుంది. కావ్య మెల్లగా తనలో తను, ఏసీ ఏమో అత్తయ్యగారికి, ఈ విసనకర్రలేమో మాకు. ఇదేం న్యాయమో ఏంటో.